వార్ అప్డేట్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇరాన్ తో యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పై యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపైన 5 రోజుల వరకు దాడులు చేయమని ట్రంప్ ప్రకటన చేశారు. 2 రోజులుగా ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయన్నారు ట్రంప్. ఆ చర్చలు కూడా సానుకూలంగా జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే 5 రోజుల పాటు ఇరాన్ విద్యుత్ కేంద్రాలపైన దాడులు చేయమని 5 డేస్ విరామం ఇస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటన చేశారు. ఇరాన్పై యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. సో మనం చూస్తున్నాం, ఆల్మోస్ట్ చాలా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ట్రంప్ చేసినటువంటి కీలక ప్రకటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇరాన్తో యుద్ధం పైన 5 డేస్ విరామం ఇస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటన చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, అంటే ఈ పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధంలో కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ 48 గంటల గడువు ఇచ్చి ఆ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రపంచమంతా కూడా ఏం జరగబోతుందన్న కొంత ఉత్కంఠలో ఉన్న సమయంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇరాన్ కి సంబంధించిన విద్యుత్ కేంద్రాల పైనే దాడులు చేస్తామంటూ కూడా ట్రంప్ 48 గంటల షరతు విధించడం తోటి దానికి ధీటుగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికాకు సంబంధించిన విద్యుత్ కేంద్రాల పైన కూడా దాడులు చేస్తామంటూ కూడా ఇరాన్ చెప్పిన నేపథ్యంలో యుద్ధము ఇది తీవ్రతరము దాల్చబోతుంది అంటూ కూడా ప్రపంచ దేశాలంతా కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న సిచ్యువేషన్స్ లో ట్రంప్ 5 రోజులు యుద్ధాన్ని విరమిస్తూ ఆయన నిర్ణయం తీసుకోవడం అనేది ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ప్రపంచ దేశాలంతా కూడా ముఖ్యంగా భారత్ పైన దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. నిన్న సిసిఎస్ మీటింగ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడము, ఈ రోజు ప్రధాని ఏదైతే పార్లమెంట్ లో మాట్లాడిన అంశాలు కావచ్చు, భారతదేశ ప్రజలందరినీ కూడా మానసికంగా సిద్ధం చేసే ప్రయత్నం చేశారు. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. అనేక అంశాల పైన దీని ప్రభావం పడుతూ ఉంది. ముఖ్యంగా దీంట్లో వీటన్నిటిపైన కూడా ఉన్న ప్రభావాన్ని కొంత దృష్టిలో ఉంచుకొని భారతదేశ ప్రజలంతా కూడా కొంత మానసికంగా సిద్ధం కావాలన్న సంకేతాలను కూడా ఈ రోజు లోక్సభలో ప్రధాని చెప్పిన నేపథ్యం. ఇది అంతా కూడా గడిచిన కొన్ని గంటలలోనే ఇదంతా జరిగింది. భారతదేశానికి సంబంధించిన రూపాయి పతనము పూర్తిగా దిగజారిపోవడము ఒకవైపు, మరోవైపు ప్రధాని భారతదేశ ప్రజలను ఉద్దేశించి యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు అంటూ కూడా ఆయన సంకేతాలు ఇవ్వడము, చమురుకు సంబంధించిన ఇబ్బందులు, ఎల్పిజి గ్యాస్ కు కొరత, వీటన్నిటి నేపథ్యంలో భారతదేశ ప్రజలంతా కూడా దీనిపైన చాలా ఎఫెక్టివ్ గా ఉన్న నేపథ్యంలో ట్రంప్ మరి 5 రోజులు ఈ యొక్క విరామం ప్రకటిస్తున్నాము. గత 2 రోజులుగా కూడా ఇరాన్ తోటి చర్చలు జరుపుతున్నామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయడం అనేది కూడా ఇది కొంత రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఫిబ్రవరి 28 అంటే దాదాపు 3 వారాల నుంచి కూడా కొనసాగుతున్న యుద్ధానికి 5 రోజుల బ్రేక్ పడడం అనేది మరి ఇది శుభ పరిణామం అనేది చెప్తున్నారు. ఒకవైపు అజ్మూర్ జలసంధికి సంబంధించి పూర్తిగా ఇరాన్ అన్ని కట్టడి చేయడము, రాకపోకలన్నింటినీ కూడా పూర్తిగా నిషేధించడం తోటి భారతదేశంతో పాటు అనేక దేశాల పైన కూడా ఆర్థిక రంగం పైన దీని ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనపడుతూ వచ్చింది. మరి ఇప్పటికే అనేక దేశాలు ఆర్థికంగా కొంత కుదేలైన పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. మరి ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా మేము ఇరాన్ తోటి చర్చలు జరుపుతున్నామంటూ ఒకవైపు చెప్తూనే అంతకు ముందుకే ఆయన 48 గంటల వార్నింగ్ కూడా ఇవ్వడము, 48 గంటల్లో తాము అజ్మూర్ జలసంధిని గనక వదిలేయకపోతే ఇరాన్ పైన అనేక రకాలుగా దాడులు చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రపంచమంతా కూడా కొంత ఏం జరుగుతుందన్న ఆందోళన ఉన్న సమయంలోనే 5 రోజుల యుద్ధ విరమణకు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అనేది ఇది ప్రపంచ దేశాలంతా కూడా స్వాగతిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి 5 రోజుల తర్వాత ఏం జరగబోతుంది, అమెరికా ఇజ్రాయెల్ షరతులకు ఇరాన్ తలొగ్గుతుందా లేదా అనేది కూడా ప్రస్తుతానికి ఒక ప్రశ్నగా మిగిలింది. అయితే ఇరాన్ మాత్రం ఎక్కడ కూడా ఈ యుద్ధానికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇరాన్ దేనికైనా సిద్ధమే అంటూ కూడా ప్రతి హెచ్చరికలు చేస్తూ వస్తున్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. మరి ఇటువంటి నేపథ్యంలో ట్రంప్ 5 రోజుల విరమణాన్ని ప్రకటించడం అనేది ఇది ఎటువైపు దారితీస్తుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ గోపి, అది మొత్తంగా ఇరాన్ పైన జరుగుతున్న యుద్ధం పైన ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 5 డేస్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు.